హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పల్లెటూరి స్టైల్లో అంబలి చేసి చూపిస్తానండి. ఇది చాలా బాగుంటుంది. అందుకు కావలసింది బియ్యం కడిగిన నీళ్ళు 2 గ్లాసులు తీసుకొని 1 గ్లాస్ గంజి తీసుకోవాలి. రెండింటిని కలిపి ఒక గిన్నెలో పోసి ఒక రాత్రి అంతా పులియబెట్టాలి. ఇది మరుసటి రోజు ఉదయానికి పుల్లగా అవుతుందండి. ఇలా పుల్లగా అవ్వడం వలన అంబలి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక కుండలో పోసుకోవాలి. అంబలి కుండలో చేసుకోవడం వలన రుచి చాలా బాగుంటుంది. ఇప్పటికీ పల్లెటూళ్ళలో ఇంకా అంబలి కుండలోనే కాస్తూ ఉంటారండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టి మూత పెట్టుకోవాలి. ఇది మరిగేలోపు మనం పిండిని రెడీ చేసుకుందామండి. నేను తీసుకున్న వాటర్కి ఈ గరిటెతో 2 గరిటెల పిండి సరిపోతుంది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని మరి కాస్త నీళ్లు పోసుకొని పలుచగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా బాగా మరిగిందండి. ఇలా మరిగిన తరువాత రెడీ చేసుకున్న పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి వేస్తూ కలుపుకోవాలి. ఇలా పిండి వేస్తూ కలుపుకోవడం వలన ఎక్కడ ఉండలు లేకుండా అంతా బాగా కలుస్తుంది. ఇలా పిండినంతా వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలాగే కలపాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని స్లో ఫ్లేమ్లోనే ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే తైద అంబలి రెడీ. ఇది ఒంటికి చాలా చలువ చేస్తుంది. ఎండాకాలంలో ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.